ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేసుకోండి సార్ అందరూ. మీ ఎనర్జీ లెవెల్స్ హై అవ్వాలి. బిఫోర్ ఆరా క్లీనింగ్, ఆఫ్టర్ ఆరా క్లీనింగ్ చేంజెస్. హ్యాపీగా సంతోషంతో ఆనందంగా చేయండి సార్. ఆరా క్లీన్ చేసుకోండి. చేయండి సార్, లైవ్లో చేయండి సంతోష్ గారు. ఎస్, నా ఆరా క్లీన్ అవుతుంది. నా ఆరా క్లీన్ అవుతుంది. తీసి పక్కన ఫైర్లో వేసేయండి. తీసి పక్కన ఫైర్లో వేసినట్లు బర్న్ అయినట్టు ఫీల్ అవ్వండి. మీ ఆరాని లాక్ చేయండి. ఆరాని లాక్ చేయండి. ఆరాని ప్రొటెక్షన్ చేయండి. ఆరాని ప్రొటెక్షన్ చేయండి. ఇష్టానామం కానీ ఎస్, కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి. మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్నట్టు, మీ చుట్టూ ఒక ఎనర్జీ సైకిల్ ఉన్నట్టు, ఎల్లో కలర్ గోల్డ్ కలర్ సర్కిల్లో ఉన్నట్టు ఊహించుకోండి. ఒక్కసారి 1 మినిట్ ఊహించండి. మీరు నార్మల్ పర్సన్ కాదు, మీరు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. మీరు 99.99% ఎనర్జీ. హార్ట్ పైన చేయి వేసుకుని అఫర్మేషన్ చెప్పండి. హార్ట్ పైన చేయి వేసుకుని ఫీల్ అవ్వాలి. గట్టిగా 3 సార్లు ఊపిరి పీల్చి వదలండి. గట్టిగా 3 సార్లు ఊపిరి పీల్చి వదలండి. ఎస్, అఫర్మేషన్ చెప్పండి సార్. ఐఎమ్ హ్యాపీ. I am happy. ఐఎమ్ హెల్తీ. I'm happy. ఐఎమ్ I హెల్తీ. am healthy. ఐఎమ్ వెల్తీ. I am healthy. ఐఎమ్ I am డివైన్. wealthy. I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. ఎస్, ఐఎమ్ రిచ్. I am rich. I am rich. ఫిజికల్లీ, Physically, మెంటల్లీ, mentally, ఎమోషనల్లీ, emotionally, ఫైనాన్షియల్లీ, financially, స్పిరిచువల్లీ. spiritual. ఎస్, spiritually. కంపల్సరీగా అఫర్మేషన్స్ మార్నింగ్ లేచిన వెంటనే ఇట్లా పాజిటివ్ డేతో స్టార్ట్ చేయాలి. ఈరోజు మీకు బ్లెస్సింగ్స్ అందినచ్చు. ఈరోజు అనుకున్నది జరుగుతున్నట్టు ఊహించండి ఒక్కసారి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. మీకు మీరు చెప్పుకోండి, ఐఎమ్ నాట్ ఏ Golden బాడీ, sunlight. ఐఎమ్ ఎనర్జీ. ఐఎమ్ నాట్ ఏ బాడీ, I am ఐఎమ్ not a ఎనర్జీ. body. I am energy. నేను I am not a body. I am energy. 99.99% ఎనర్జీని. 99% energy. ఓకే, ఐఎమ్ ఏ సోల్. I am a ఐఎమ్ ఏ soul. సోల్. ఐఎమ్ I ఏ am a సోల్. soul. నేను అనుకున్నది I am a జరుగుతుంది. soul. నేను అనుకున్నది నేను అనుకున్నది జరుగుతుంది. జరుగుతుంది. నేను అనుకున్నది జరుగుతుంది. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్. I can do anything. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. God is always with me. టుడే ఈజ్ మై డే. Today is my day. టుడే ఈజ్ బ్యూటిఫుల్ డే. Today is beautiful day. థ్యాంక్ యూ యూనివర్స్. Thank you, universe. ఐ లవ్ మై సెల్ఫ్. I love myself. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. I respect myself. ఐ లైక్ మై సెల్ఫ్. I like myself. ఐ లవ్ మై సెల్ఫ్. I love myself. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. I respect myself. ఐ లైక్ మై సెల్ఫ్. I like myself. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను నన్ను ప్రేమిస్తున్నాను. నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఎస్, టుడే ఈజ్ మై డే. Today is my day. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. It's time for development. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. లోపల నుంచి రావాలి. It's time for double happiness. Double Yes. happiness. ఇలా ఉంది. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. Time for It's double time for happiness. double happiness.
థ్యాంక్ యూ యూనివర్స్. Thank you, universe. థ్యాంక్ యూ మనీ. Thank you, money. ఎస్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. రెండు చేతులు రబ్ చేసి ఒకసారి Have a అందరు. great day. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, మీకు మీరు చెప్పుకోండి. Very good. వెరీ Yeah. గుడ్, వెరీ గుడ్. హే, ఫ్రెండ్కి. వెరీ Very గుడ్, good. వెరీ Very గుడ్. good. Yeah. హే. Very good. Very good. Yeah. యా, ఒకసారి పైకి చూపించాలి, ఒకసారి ఆపోజిట్ చూపించాలి, నేను రెండోసారి Those are మీకు my. చూపించుకోవాలి, అంతే. ఎస్, సూపర్ సార్. రిలాక్స్, రిలాక్స్. ఎస్టర్డే అసైన్మెంట్ కంపల్సరీ ఫొటోస్ పంపించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అందరికి. నెక్స్ట్ని మనీని ఫీల్ అవ్వండి అని చెప్పాను. డబ్బుని ఫీల్ అవ్వాలి అని. ఓకే, డబ్బును చూస్తూ ఉండాలి. జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మానికి టచ్ అయ్యే విధంగా ఎక్స్పెరిమెంట్ చేయమన్నా. మీ కంటికి కనిపించే విధంగా ఒక గాజు సీసాలో మనీని వేస్తూ ఉండండి అని చెప్పా. ఎంతమంది స్టార్ట్ చేశారు? మీ కంటికి కనిపించాలి అది, అవునా కదా? కంటికి ఏదైతే చూస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది. డైలీ మీ ప్యాకెట్లో ఉండే కొంచెమైనా వేస్తూ ఉండండి. ఓకే, 50 రూపీస్, 100 అంటే రూపీస్, 200, మీ ఇష్టం. ఆహా, ఒక సార్ ఒక గాజు పాత్రలా తీసుకొని డైలీ వేయాలి సార్, అది నాకు అంతే, తెలియదు. డైలీ డైలీ వేస్తూ ఉండండి సార్. సైన్స్ అయినా సరే, నోట్స్ అయినా సరేనా సార్? ఏదైనా సరే, కాయిన్స్ అయితే మనకి వినిపించేటట్లా సౌండ్ చేయొచ్చు. ఓకే, ఉమ్, ఫస్ట్ కంటికి కనిపించాలి, తర్వాత స్మెల్, ఆ నోటిని పట్టుకుని స్మెల్ చేసి థ్యాంక్ యూ చెప్పండి. అవునా కదా? మనీకి కూడా ఉమ్, స్మెల్ ఉంటుంది. మనీ కూడా ఒక ఎనర్జీనే, ప్రతిదీ ఒక ఎనర్జీనే చెప్పాను కదా. మీరు ఒక ఎనర్జీ, నేను ఒక ఎనర్జీ, మొబైల్ ఒక ఎనర్జీ, పెన్ ఒక ఎనర్జీ. ఉమ్. ఓకే, అణువులన్నీ కలిస్తేనే మనకి మెటీరియల్ సార్ ఏర్పడుతుంది. మనం కాబట్టి ఆ అణువులు కూడా ఎనర్జీ ఉంటుంది, మర్చిపోవద్దండి. ఓకే, మనీ కూడా ఒక ఎనర్జీ. మీ దగ్గర మనీ వచ్చిందంటే థ్యాంక్ యూ చెప్పండి. ఎప్పుడు మనీని తిట్టకూడదు. చాలా మంది మనని తిడుతూ ఉంటారు. అవునా కదా? మనీ ఏమైనా తీసుకుపోతామా పోయేటప్పుడు? అవునా కదా సార్? డబ్బు ఉన్న వాళ్ళు ఏదో కొంచెం మోసం చేసి ఉంటారు. డబ్బు ఉంటే సంబంధాలను దూరం చేస్తుంది, డబ్బు ఉంటే గొడవలు తెచ్చిపెడుతుంది. తిట్టింటాం లేదు, తెలిసి తెలియక అనింటామా లేదా? అవును. తెలిసి తెలియక అనింటాం కాబట్టి వాటిని అంతా ఇప్పుడు మనం బ్లాక్స్ అంటాం. ఆ బ్లాక్స్ని రిమూవ్ చేయాలి మనం ప్రతిరోజు. ఆ రిమూవ్ చేసినారంటే మీరు అనుకున్నది ఈజీగా వస్తుంది. డబ్బుని ఎప్పుడైతే ప్రేమిస్తారో డబ్బు మీ దగ్గరికి వస్తుంది. మీరు డబ్బుని ద్వేషించారంటే డబ్బు మీ దగ్గరికి రాదు. ఎస్ సార్, నో సార్? Yes, sir. ఎవరైనా మన ఇంటికి వచ్చిన వ్యక్తిని తిడితే, ద్వేషిస్తే వస్తారా మళ్ళీ ఇంటికి? వెళ్ళిపోతారు కదా. డబ్బు Sir. కూడా అంతే, డబ్బు కూడా ఒక ఎనర్జీ. మీరు ప్రేమించాలి, మీరు ఇష్టపడాలి. ఒక విషయం చెప్తాను, అండర్లైన్ చేసుకోండి. డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా సులభం. ఈ అఫర్మేషన్స్ని ప్రతిరోజు మీకు కుదిరినప్పుడల్లా తలుచుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. చూడు, కష్టపడేవాడు ధనవంతుడు అయినాడా? ఎవరైనా ఒక్కరు చూపించండి సార్ భూమి పైన. డైలీ కూలిపోతున్నాడు, మేస్త్రి పని చేస్తున్నాడు, పొలం పని చేస్తున్నారు, అవునా కదా? కష్టపడితే కోటీశ్వరుడు అవ్వలేరు సార్. ఇష్టంతో చేస్తేనే కోటీశ్వరులు అవుతున్నారు. మీరు ఇష్టపడుతున్నారు, కష్టపడుతున్నారా? మీ జాబ్ కావచ్చు, మీరు చేస్తున్న బిజినెస్ కావచ్చు, మీరు చేస్తున్న ప్రొఫెషన్ కావచ్చు. ఇష్టపడుతున్నారా, కష్టపడుతున్నారా? చెప్పండి. ఇష్టపడుతున్నాం. అవునా కదా? కష్టపడితే మీరు అసలు డబ్బు మీ దగ్గరికి రాదు. మీరు చేస్తున్న పనిని దైవంగా భావించండి అని చెప్పాను ఫస్ట్ డేనే. అవునా కదా? ఎప్పుడైతే దైవంగా భావిస్తారో మీకు అన్నం పెడుతుంది, అది మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది, మీ అవసరాలు తీరుస్తుంది. దైవంగా భావించాలి మీరు చేస్తున్న పనిని. లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అంటే తృప్తి పడాలి ఫస్ట్, గ్రాటిట్యూడ్ ఉండాలి. చెప్తున్నారు ప్రతిదానికి గ్రాటిట్యూడ్. మీ దగ్గర ఉన్న ప్రతిదానికి, మీరు ఏదైనా చిన్న విషయం జరిగిన, ఎవరైనా హెల్ప్ చేసిన కొలీగ్స్ కావచ్చు, థ్యాంక్ యూ చెప్పండి. మీకు 1 వీక్లో గుడ్ న్యూస్ వింటారు. మీరు మీరు తింటున్న ప్రతి ఫుడ్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, డబ్బుని తిట్టద్దండి. ఈ రోజు నుంచి డబ్బుకి నెగిటివ్ వర్డ్స్ వాడొద్దు. అది నా దగ్గరికి రాదు, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తుంది, అవునా కదా? సో కోరుకోవడం కూడా పర్ఫెక్ట్గా కోరుకోవాలి సార్ మనం. చాలామందికి తెలీదు. ఫస్ట్ డే చెప్పాను, డబ్బు కావాలా వద్దా, ఎంత కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి. ఈ 4 స్టెప్స్ మీ దగ్గర ఉందంటే
ఒక బుక్నే మీరు చదివేసినట్టు సార్. ఒక బుక్లో ఉంది. ఆ బుక్ వచ్చి థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ ఆథర్. బుక్ నేమ్ నోట్ చేసుకోండి. థింక్ అండ్ గ్రో రిచ్, ఆథర్ వచ్చేసి నెపోలియన్. మీరు ఒక్క బుక్, నేను ఎందుకు మన క్లాస్ అటెండ్ అవుతున్నామంటే మీరు బుక్ చదవాలంటే 1 month 2 months 3 months పడుతుంది ఒక బుక్ చదవాలంటే. అవునా కదా సార్? ఎస్ సార్ నా. ఆ బుక్లో ఉండే నాలెడ్జ్ మీకు ఇస్తున్నామంటే కంపల్సరీగా మీరు కోటీశ్వరులు అయినట్టే. జ్ఞానం మన దగ్గర ఉంటే కోటీశ్వరుడు మన దగ్గరికి వస్తాడు సార్. సో థింక్ అండ్ గ్రో రిచ్ కుదిరితే చదవండి. మీకు సీక్రెట్ బుక్ కూడా చెప్పాను, రోండా బర్న్ రచయిత. సీక్రెట్ బుక్ కూడా చదవండి కుదిరితే, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. రోజుకు ఒక్క పేజ్ చాలు సార్. నేనేం గంటలు గంటలు కూర్చోనంటే ఒక్క పేజీ, పడుకునే ముందు ఒక్క పేజ్ చదవండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటాయి, మీ మైండ్ సెట్ మారుతుంది. ఎంతమంది టీవీ చూస్తున్నారు? టీవీ ఎంతమంది చూస్తున్నారు సార్? ఉన్నాయి ఇంట్లో టీవీలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? టీవీ మా ఉంది కానీ కలెక్షన్ లేదు సార్. ఓకే, మా ఇంట్లో అయితే లేదు, నేను తీసుకోలే ఇంకా. సార్ మా ఇంట్లో టీవీ ఉంది కానీ కలెక్షన్ లేదు. ధనవంతుని ఇది ఇంట్లో వైఫై. టీవీలు ఉండవు సార్. మిడిల్ క్లాస్ ఇంట్లో మాత్రమే టీవీలు ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాపిల్ ఫోన్ ఎవరు సార్ కనుగొన్నది? ఆ, స్టీవ్ జాబ్సా? Apple Steve Jobs. స్టీవ్ Steve Jobs, జాబ్స్. sir. స్టీవ్ జాబ్స్ Yes, sir. ఇంటి బయట ఒక బోర్డు పెట్టారంట. యాపిల్ ఫోన్ కనుక్కున్న వ్యక్తి బోర్డు పెట్టాడు, మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ మై హోమ్ అని. నా ఇంటి లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దండి, బయట సెక్యూరిటీ గార్డులో పెట్టి వెళ్ళాలంట. చూడండి, ఆయన మొబైల్ ఓనరు ఇంటిలోకి మొబైల్ ఎందుకంటే దాని గురించి తెలుసు. మొబైల్కి అడిక్షన్ అయిపోయినారు అందరూ. మొబైల్ లేకపోతే ఎవరు పడుకోవట్లే. పొద్దున్న లేచిన వెంటనే మొబైల్ చూడాలి. రీల్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఎంతమంది టైం వేస్ట్ చేస్తున్నారు. టైం ఈక్వల్ టు మనీ సార్. టైంని ఎవరైతే వేస్ట్ చేస్తారో మనీని కూడా వేస్ట్ చేసినట్టే, జీవితాన్ని కూడా వేస్ట్ చేసినట్టే. నాకైనా, మీకైనా, లీడర్కైనా, లేబర్కైనా, కలెక్టర్కైనా, సీఎంకైనా అందరికి 24 గంటలే. ఎస్ సార్ నో సార్? ఈ Yes, sir. 24 గంటల్ని ఎవరైతే పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో వారే లీడర్ అవుతారు. డూ టుమారోస్ వర్క్ టుడే, డూ టుడేస్ వర్క్ రైట్ నౌ అని చెప్తాం. నువ్వు రేపు సక్సెస్ అవ్వాలంటే ఈరోజు ఏం చేసావో ముఖ్యం సార్. రేపు ఏం చేసావో దాన్ని బట్టి కాదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఈరోజు ఏం చేసావు 1% అయినా మారాలి అని చెప్తున్నా. అవునా సార్? 1% మారితే 1 yearకి 365% మారినట్టు. రోజు 1% మారు సార్. నేను ఒకే రోజు 100% మారండి అని చెప్పట్లేదు. రోజుకు 1% చాలు. డ్రాప్ కలిస్తేనే కదా సార్, ఏదైనా చినుకు కలిస్తేనే కాలువలు వస్తాయి. కాలువల నుంచి నదులకు వెళ్తే, నదుల నుంచి సముద్రాలు కలుస్తాయి. ఒక ఇంకు చుక్క 100 మందిని ప్రభావితం చేసినట్టు పదాలు కలిస్తేనే పేరాగ్రాఫ్ అవుతుంది. పేరాగ్రాఫ్ కలిస్తేనే బుక్ అవుతుంది. కొన్ని బుక్స్ కలిస్తేనే లైబ్రరీ అవుతుంది సార్. ఈ వెల్త్ క్లబ్లో కూడా ప్రతిరోజు 1% మారుతున్నారు అందరూ. మీకు తెలియకుండానే ఇంకొక వ్యక్తి ఉన్నాడు మీ లోపల, అతన్ని బయటకు తీసుకొస్తున్నాం. ఎస్ సార్ నో సార్? ఎస్ సార్. ఓకే, Yes, sir. ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా టైంని వేస్ట్ చేయొద్దు. టైం ఈక్వల్ టు లైఫ్. వాట్ యూ డూ టుడే బట్ నాట్ టుమారో. మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఇది. ఈరోజు ఏం చేశాను, ఈరోజు 1% నేర్చుకున్నానా లేదా, ఈ 1% మారినానా లేదా. పడుకునే ముందు ఆలోచించాలి, ఈరోజు నేను కొత్త విషయాన్ని ఏం నేర్చుకున్నాను అనేసి. మీ లైఫ్ కోసమే. అవునా కదా సార్? నా లైఫ్ కోసం కాదు. మీరు సక్సెస్ అవ్వాలంటే స్కిల్స్ ఉండాలి. ASK. ఓకే, ఏ అంటే మీ యాటిట్యూడ్ బాగుండాలి, ఎస్ అంటే స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ అంటే నాలెడ్జ్ తెలుసుకోవాలి. మీరు ASK, ఆస్క్, అడగాలంట. ప్రతిరోజు మీకు ఏం కావాలో అడగాలి. మిమ్మల్ని మీరు అడగండి. ఏమని? ఆస్క్. ఏంటే యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నెగిటివ్ మాట్లాడకూడదు, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. మనం ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవచ్చు సార్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవచ్చు. చిన్న చీమ సార్, చిన్న చీమ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దాన్ని ఒకసారి వెళ్ళేటప్పుడు అడ్డు పెట్టండి, అది తిరిగి మళ్ళీ వెళ్తుంది. అవునా కదా? దానికి ఏదైనా ఒక పెన్నుతో లైన్ గీయండి, మళ్ళీ తిరిగి అటు సైడ్ వెళ్ళిపోతుంది. చిన్న చీమకే సార్, ఎంత చిన్న చీమకి ఎన్ని ఆలోచన ఉంది, మనకెందుకు లేదు? ప్రకృతిని చూసి చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం.
కాబట్టి ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోండి. సో నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు. మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మిమ్మల్ని మీరు గౌరవించండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు, ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఎప్పుడైతే ఇక్కడ క్లీన్ ఉండాలి సార్, ఇన్నర్ క్లీన్ ఉంటే ఆపోజిట్ కూడా క్లీన్ కనిపిస్తుంది. అవునా కదా? మీరు ఇక్కడ ద్వేషము, అసూయ, పగ, కుళ్ళు, కుతంత్రం పెట్టుకుంటే ఆపోజిట్ వ్యక్తిలో కూడా అవే కనిపిస్తాయి. అలాంటి వ్యక్తులే మీ చుట్టూ తిరుగుతారు. ఎస్ సార్ నో? ఫస్ట్ ఇన్నర్ సార్ ఇన్నర్ సార్ క్లీన్ ఉండాలి. సార్ 100% ఇప్పుడు చెప్పండి. మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే కదా సార్ కోపానికి వస్తుంది. అదే అది వచ్చేటట్టు చూసుకోవాలి కదా. ఫస్ట్ ఇచ్చేసినావు, తప్పు చేసినారు కదా. ఫస్ట్ ప్రాబ్లం వెనకాల పరిగెత్తొద్దు, ప్రాబ్లం మీ వెనకాల పరిగెడుతుంది. ఈ అద్భుతమైన వాక్యాలు ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. అంటే ప్రాబ్లం వెనకాల హెల్ప్ ఎవరైతే చేయాలి, పరిగెడతారో మనం హెల్ప్ చేస్తే మనకు ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత మనకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటాము. మనం ఇస్తున్నాము, అదే టైంకి రాకపోయేసరికి సఫర్ బంధువులకి అవుతున్నాం కదా సార్. బంధువులకి ఫ్రెండ్స్కి కావచ్చు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, నో అనే చెప్పడం కూడా రావాలి. చెప్పాను మీకు ఇంతకుముందు, నో అనే చెప్పడం కూడా రావాలంట మీకు. మీరు ఇబ్బందులు పడతారు నో అనకపోతే. అవునా కదా? ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు నీవి కావు డబ్బులు అవి. ఓకే, దానం చేశాను, డొనేట్ చేశానని ఫీల్ అవ్వండి. ఆటోమేటిక్గా వాన్లోనే మార్పు వస్తుంది. ఎదుటి వ్యక్తులు కూడా మార్పు రావాలి. ఏదైనా సరే బాల్ ఉంది సార్, గోడకి వేసినామంటే రిటర్న్ వస్తుందా రాదా? మీరు కూడా కోపంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా కోపంగానే మాట్లాడతాడు. ప్రేమగా మాట్లాడి చూడండి, ఎదుటి వ్యక్తి కూడా ప్రేమగానే ఈ మాట్లాడతాడు. విషయంలో అనిపించింది సార్, ఇప్పుడు డబ్బును తిట్టొద్దు అంటే ఎప్పుడూ మనం వేరే తిట్టాము, కానీ రిలేటివ్స్ లో సరే డబ్బు పైసా పైసా పానమసంతం పా చేస్తారా అంటారు, ఏదో ఇట్లా అంటుంటారా? డైలాగ్ చెప్పారు. అంటుంటారు. ఆ ఎనర్జీ మీకు కూడా వచ్చినట్టే. నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉన్నాడు సార్. ఫస్ట్ చెప్పాను కదా, 1 మంత్, ఈ 21 డేస్ మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకూడదు. ఓకే, నెగిటివ్ చూడకూడదు, నెగిటివ్ వ్యక్తికి దూరంగా ఉండండి, టీవీ చూడకూడదు అని చెప్పాను. ఈ 21 డేస్ ప్రాక్టీస్ చేసిన ఏదైనా సరే ఒక విషయాన్ని 21 డేస్ అలవాటు అయితే మీ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. యూ కాంట్ చేంజ్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మార్చలేకపోవచ్చు, కానీ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ ఆటోమేటికల్లీ. యువర్ ఫ్యూచర్ విల్ బి చేంజ్ అన్నారు అబ్దుల్ కలాం. నీ అలవాట్లు మారితే నీ భవిష్యత్తు మారుతుంది అన్నాడు. అవునా కదా సార్? ఎస్, ఈ రోజు నుంచి ఎస్ సార్ మీరు డబ్బుని అస్సలు తిట్టకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే డబ్బు తిడతారో అది మీ దగ్గరికి రాదు సార్. మళ్ళీ చెప్తున్నా, డబ్బుని ప్రేమించండి, ఇష్టపడండి, మీ జీవితంలోకి పరిగెత్తుకుని వస్తుంది అది. సో మీరు బ్లాక్స్ అన్నీ చేసింటారు కదా. మెయిన్ మనకు 7 చక్రాస్ ఉన్నాయి. మూలాధార చక్రం బ్లాక్ అయి ఉంటుంది సార్. మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు, మీకు భయం ఉంది, మీకు డబ్బు అంటే గిల్టీ ఫీలింగ్, మీరు మెయింటైన్ చేయలేరు, మీ దగ్గర నిలబడదు. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. అందరూ సంపాదిస్తున్నారు సార్. ఎవరు ఖాళీగా ఉన్నారు ఈ జనరేషన్లో? ఒక మార్గం ద్వారా కాదు, 2-3 మార్గాల ద్వారా సంపాదిస్తున్నారు. ఎస్ఆర్ నో? యాక్టివ్ ఇన్కమ్ అనొచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు. సో సంపాదించిన డబ్బుని ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళే ధనవంతులు అవుతున్నారు. ఎస్ఆర్ నో సార్? ఎస్ సార్ ఇక్కడ మనీ ఫార్ములా చెప్తాను ఒకటి. మనీ ఇన్కమింగ్ మైనస్ సేవింగ్స్ అందరూ చేసేది, తర్వాత ఎక్స్పెన్సెస్. మీ దగ్గర వచ్చిన మనీని సేవింగ్ చేసిన తర్వాత మిగిలినది ఖర్చు చేయాలి. ఓకే, ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా. చాలామంది ఏం చేస్తారు తెలుసా, మిడిల్ క్లాస్ వాళ్ళు, మనీ వచ్చింది మైనస్ ఎక్స్పెన్సెస్, ఇన్కమింగ్ మైనస్ ఎక్స్పెన్సెస్, తర్వాత సేవింగ్ చేస్తున్నారు అందరూ. ఎస్ సార్ నో? ఇది రాంగ్ సార్. ఎస్ సార్ ఈ ఫార్ములాని ఫాలో అయితే మీరు సక్సెస్ అవ్వలేరు. మీకు వచ్చిన మనీని 50-30-20 రూల్ అని చెప్తాం. 50-30-20, 50% మీ ఫ్యామిలీకి వాడండి, 30% మీరు సేవింగ్ చేసుకోండి, 20% ఎమర్జెన్సీ ఫండ్గా మీ అకౌంట్లో పెట్టుకోండి అని. ఓకే, 50-30-20 ఈ ఫార్ములా ఫాలో అవ్వండి, అందరు నోట్ చేసుకోండి. 50% మీ ఫ్యామిలీ పర్పస్, ఫుడ్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మీ అవసరాలు తీర్చుకోవడానికి. 30% సేవింగ్ వెళ్ళిపోవాల్సిందే. ప్రతి మంత్ 30% సేవింగ్. మీరు ఆర్డీ కడతారో, ఎఫ్డి కడతారో, పోస్ట్ ఆఫీస్ కడతారో, లైఫ్ కడతారో, మీ ఇష్టం. 20% ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మీ దగ్గర 5,000 రూపీస్ ఉన్నాయి. 5,000 రూపీస్ షాపింగ్ చేయకూడదు. 1,000 రూపీస్ మాత్రమే షాపింగ్ చేసి 4,000 రూపీస్ మీ ప్యాకెట్లో పెట్టుకోండి సార్. మీ దగ్గర ఏమీ లేదు సార్, ఎంటీ ప్యాకెట్కి 4,000కి తేడా ఉందా లేదా? ఎస్ సార్ నో?
సార్ కనీసం బయటికి వెళ్ళేటప్పుడు పై జోబులో మినిమం 100 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ పెట్టుకుని వెళ్తే ఆ ఎనర్జీ లెవెల్సే ఆ ధైర్యమే వేరు. ఏమీ లేదు నా దగ్గరికి అంతే, ఎవరు ఆటో కూడా రాదు మీ దగ్గరికి, మీ దగ్గర 10 రూపాయలు లేకపోతే, అవునా కదా? సో అనవసరమైనవి కొనొద్దండి, అవసరమైనవి మాత్రమే కొనండి. అనవసరమైనవి కొంటే అవసరం ఉన్నవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఎస్ సార్ నో? ఎస్, ఎస్ సార్. వెరీ గుడ్. మీ దగ్గర టైం లేదు అంటే నేను వినండి సార్, టైం లేదు అంటే ఫెయిల్ అయినట్టే. మళ్ళీ చెప్తున్నా, టైం లేదు అంటే మీ మీద మీకు శ్రద్ధ లేదు అని అర్థం. ఎస్ సార్ నో సార్? టైం లేదు అంటే మీ మీద మీకు శ్రద్ధ లేదు. శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్. ఒక చిన్న స్టోరీ సార్, ఏకలవ్యుడు స్టోరీ ఎంతమందికి తెలుసు? చెప్పండి సార్, ఎంతవరకు తెలుసు? ఎస్, ఎంతవరకు తెలుసో చూద్దాం. చెప్పండి, మాట్లాడడం దృష్టి అవకాశం వచ్చింది. బొటనవేలు ఇచ్చేంత వరకు తెలుసు సార్. తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు, అసలు బుక్స్ లో కూడా లేదు. తర్వాత ఎందుకు అడిగాడు సార్ గురువు, ఎందుకు అడిగాడు అందరికి అంటే తెలుసు అర్జునుడి కదా? కోసం తనను అర్జునుడిని మించిన ధనుర్ధాని అయిపోతాడని సార్. అని అంతవరకు మనకు తెలుసు. మన మైండ్ సెట్ సార్ మొత్తం అక్కడితోనే ఆగింది సార్. కానీ నేను కూడా యాక్చువల్ గా ఆ, తెలుసుకున్నాను. చెప్పండి ఆయన భరత్ సార్. ఆ విద్యని దుర్వినియోగం చేశాడు సార్. ఎస్ ఎస్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కూడా తెలుసుకున్నాను సార్. సో ఏకలవ్యుడు గురువు వచ్చాడనేసి, అది కుక్క మొరుగుతుందనేసి 10 బాణాలు విసురుతాడు ఒకేసారి, ఒక క్షణంలోనే, అవునా కదా? సో గురువు ఆలోచించాడనమాట. ఆయన ఆలోచనకి విచక్షణ లేదు, మర్చిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడో తను తాను మర్చిపోయినాడంట. సో అలాంటి వ్యక్తి కోపంలో ఏమైనా చేసేస్తాడు అనేసి ఆ గురువు ఆలోచించాడనమాట. సో సమాజాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే అడిగాడు కానీ, సో అర్జున్ కంటే గొప్పవాడు అవుతాడని కాదు. యాక్చువల్లీ ఇది బుక్లో ఎక్కడ లేదు సార్. బుక్లో ఓన్లీ స్టోరీ అక్కడ వరకే ఉంది కానీ తర్వాత బియాండ్ ఏం జరిగిందో గురువుల ద్వారానే తెలుసుకుంటాం మనం. సో గురువు చెప్పాడు. సో ఆయన విచక్షణ రహితంగా ప్రవర్తించాడు కాబట్టి గురువు అనే వ్యక్తి, గురువు అంటే ఎవరు సార్? మీ అంధకారాన్ని తొలగించేవాడే గురువు, మిమ్మల్ని నడిపించేవాడే గురువు, అవునా కదా? ఆయన ఇప్పుడు చీకట్లో ఉన్నాడు, కోపంతో ఆయన జీవితాన్ని మూసుకుపోయింది కాబట్టి బొటనవేలు కట్ చేసి ఇమ్మని అడిగాడు. అది యాక్చువల్లీ రియల్ స్టోరీ. ఓకే, ఎందుకు అడిగారో మనం తెలుసుకోవాలి. సో మైండ్ కంట్రోల్లో లేదు, కోపంలో ఏం చేస్తున్నామో మనకు తెలియదు అనమాట. సో కోపం అనేది ఒక డెవిల్ సార్. కాబట్టి మనం మ్యాక్సిమంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ మనీ మళ్ళీ లాస్ట్ కూడా ఆయన అధర్మంగానే ఉన్నాడు కదా సార్. ఎవరు? అధర్మం వైపు ఉన్నాడు. ఆ, లాస్ట్ కూడా మళ్ళీ అధర్మం వైపే ఉన్నాడు కదా. ఎవరు? ద్రోణాచార్యుడా? వాళ్ళతో కలిసి మళ్ళీ కౌరవుల సైడ్ యుద్ధం చేశారు కదా. అందుకే ఓడిపోయినారు సార్. ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది? అదే అదే. అంతే కదా. సో ధర్మం రక్షిత రక్షిత, ధర్మంగా ఉన్నప్పుడు ఎప్పటికైనా గెలుస్తుంది విజయం. సో అధర్మంగా పోయినప్పుడు ఓడిపోతారు. సో కౌరవులకి పాండవులకి ఒకే గురువు సార్, ద్రోణాచార్యుడే. ఇద్దరికి విలువిద్యలు నేర్పించింది ద్రోణాచార్యుడే. ఆ, ఎక్కడున్నాం? మీ మనీని, మీ టైంని, మీ ఎమోషన్స్ని కంపల్సరీగా 100% వాడండి. మీరు రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారు. సో మీ మనీ, మీ టైం ఇన్వెస్ట్ చేయండి సార్. ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చినట్టే, అన్నీ వచ్చినట్టే, రైట్? సో జ్ఞానేంద్రియాలకి కంపల్సరీగా ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పండి మీ దగ్గర ఉన్న వాటికి. డబ్బుని కూడా చూస్తూ ఉండండి, డబ్బుని టచ్ చేసి స్మెల్ చేస్తూ ఉండండి. ఓకే, డబ్బుని కౌంట్ చేయండి, సౌండ్ వినండి, చెవులకు వినిపించాలి, కౌంట్ చేయండి మనీని. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఇష్టమైనది పదార్థాన్ని పర్చేజ్ చేసి తినండి. ఓకే, మీ 4 టేస్ట్ తెలియాలి కదా. డబ్బులు తినలేము, అవునా కదా? మీకు ఇష్టమైనది కొనుక్కుని తినండి. ఎస్ సార్ నో? సో డబ్బుని టచ్ చేసుకొని ఫీల్ అవ్వాలి. ఎస్, మీరు కళ్ళు మూసుకొని 10 రూపీస్ నోట్ ఏది, 50 రూపీస్ నోట్ ఏది, 100 రూపీస్ నోట్ ఏది, 200 ఏది, 500 ఏది చేయండి సార్. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. ఈరోజు అసైన్మెంట్, ఈ 21 డేస్ మీరు లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేయండి. ఏ నోట్ ఇచ్చినా దాని సైజ్ కావచ్చు, దాని లెంత్ కావచ్చు, దాని పేపర్ మందం కావచ్చు, స్మెల్ కావచ్చు, ఒకసారి కళ్ళు మూసుకొని లైవ్లో ప్రాక్టీస్ చేయండి. కళ్ళు ఓపెన్ చేసి తర్వాత కంటికి గంతలు కట్టుకుని ప్రాక్టీస్ చేయండి. 10 రూపీస్ నోటు మనం గుర్తుపట్టేస్తాం, 20 రూపీస్ చూసని చెప్పేయాలి. ఓకే, గుడ్డి వాళ్ళకు చాలా చాలా పవర్ఫుల్ టాలెంట్ ఉంటుందండి తెలుసా. దేవుడు ఒకటి తీసుకొని 100 రిటర్న్ ఇస్తాడు. సో మీరు కూడా కళ్ళు మూసుకుని కూడా చెప్పాలి, నా దగ్గర ఉండే ఎలాంటి నోట్. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఏ పనైనా మీరు చేస్తే మీరు తప్ప ఆ పనిని ఎవ్వరు చేయలేరు అనే విధంగా చేయాలి సార్. అంత పర్ఫెక్ట్గా చేయాలి. చేస్తారా? చేస్తాం.
Yes, ఎస్ sir. రైట్. ఒకసారి Yes, sir. మనీ మనీ గురించి మెడిటేషన్ చేద్దాము. ఆల్రెడీ మనకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఓకే, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ మనీ గురించి మెడిటేషన్ చేద్దాం. హ్యాపీగా ఆనందంగా రేపటి నుంచి గ్లాస్ వాటర్ కూడా తెచ్చుకోండి సార్. గ్లాస్ వాటర్ కూడా తెచ్చుకోండి రేపు, లేదా వాటర్ బాటిల్ ఉన్నా పర్లేదు, ఏదైనా సరే. ఓకే రైట్. మనీని తిట్టకూడదు, మళ్ళీ చెప్తున్నాను, మనీని ప్రేమించండి. సో ద్వేషించకూడదు. ఎప్పుడైతే ఇష్టపడతారో అది మీ జీవితంలోకి రావడం జరుగుతుంది సార్. మీరు ఇష్టపడకపోతే మీ జీవితంలోకి రాదు. అవునా కదా? షూర్. ఎస్, హ్యాపీగా కళ్ళు మూసుకోండి, నిటారుగా కూర్చోండి. హ్యాపీగా కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చోండి సార్. ఎస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి గట్టిగా. గట్టిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి హ్యాపీగా. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో నెగిటివ్ ఎనర్జీ దుమ్ము రూపంలో బయటికి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. వెన్నెముక నిటారుగా ఉండాలి. షోల్డర్స్ ఓపెన్ చేసుకోండి. కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది వెన్నెముక స్ట్రైట్ ఉంటే. ఎస్. ఆజ్ఞ చక్రంపై ఫోకస్ చేయండి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞ చక్రంపై ఫోకస్ చేయండి. ఒక డివైన్ ఎనర్జీ, ఒక తెల్లని కాంతి మీ మీద పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ కాంతి మీ తలపై నుంచి భుజాల మీదుగా మీ చేతులకు, మీ చెస్ట్ మీదుగా స్టమక్, వెన్నెముకకు, మీ పాదాల వరకు మీ శరీరం మొత్తం చైతన్యవంతంగా అయినట్టుగా ఫీల్ అవ్వండి. ఊహించండి మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్నారు. మీరు అద్భుతమైన వ్యక్తిగా తయారవుతున్నారు. మీరు విశ్వశక్తిని రిసీవ్ చేసుకుంటున్నారు. మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మీ పాదాల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి. లెట్ గో చేసేస్తున్నారు. లెట్ గో. తలపై నుంచి వైట్ డివైన్ ఎనర్జీ, తెల్లని కాంతి మీ శరీరంలో వస్తూ ఉంది. మీ బాడీ మొత్తం ఛార్జ్ అవుతుంది. ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. ఈ పాదాల ద్వారా మీ నెగిటివ్ బ్లాక్స్ మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. లెట్ గో, నెగిటివ్ ఎనర్జీ లెట్ గో. లెట్ గో చేసేశారు. మీరు చైతన్యవంతంగా తయారయ్యారు. మీరు చైతన్యవంతంగా తయారయ్యారు. యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెంట్ తీసుకోండి సార్. నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెంట్ తీసుకోండి. నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెంట్ తీసుకోండి. ఎస్. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ గురువుస్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. చదువు చెప్పిన గురువులు కావచ్చు, మీ పెద్దలకు కావచ్చు, విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు కావచ్చు. థ్యాంక్ యూ గురుస్. థ్యాంక్ యూ యూనివర్స్. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఉంటున్న ఇంటికి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ. మీ వైఫ్ కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్. మీకు తెలియకుండానే మీకు టిఫిన్, లంచ్, డిన్నర్, మీ బట్టలు ఉతుకుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది, ఇల్లు క్లీన్ చేస్తుంది, ఇన్ని పనులు చేస్తుంది కదా. మనస్ఫూర్తి ఒక్కసారి థ్యాంక్ యూ మై డియర్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనీకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషంతో ఉంటాను. ఏదైనా చేయగలనే ధైర్యం వస్తుంది నాకు. లవ్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నా జీవితంలో ధనం సునాయాసంగా ప్రవహిస్తుంది. నా జీవితంలో ధనం సులభంగా సునాయాసంగా ప్రవహిస్తుంది. నేను సంపదను, ఆర్థిక విజయాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను సంపదను, ఆర్థిక విజయాన్ని ఆనందంగా స్వీకరిస్తాను. నా ఆలోచనలు ధనాన్ని ఆకర్షిస్తున్నాయి. నా ఆలోచనలు ధనాన్ని ఆకర్షిస్తున్నాయి.
నేను సంపదతో సుఖంగా జీవిస్తున్నాను. ధనం నా వైపుకి సులభంగా వస్తుంది. ఊహించుకోండి మీ వైపు ధనం వస్తున్నట్టు. ధనం నా వైపుకి సులభంగా వస్తుంది. ధనాన్ని ప్రేమతో ధైర్యంతో స్వాగతించండి. అది ఆనందంగా ప్రవహిస్తుంది. మీరు విశ్వసించిన విధంగా మీ జీవితం మారుతుంది. మీరు ప్రేమించే ప్రతి రూపాయి మిమ్మల్ని ప్రేమించి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి 100 రెట్లు వస్తుంది. మీరు డబ్బును గౌరవంతో చూస్తే మరింత గౌరవంతో జీవితంలో చేరుతుంది. మనస్ఫూర్తిగా అభినందించండి. నా దగ్గరకు వచ్చిన మనీకి థ్యాంక్ యూ చెప్పండి. ప్రేమగా ఆహ్వానించండి. థ్యాంక్ యూ మనీ అనడం ద్వారా మీరు అబండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి ఎంటర్ అవుతారు. ప్రతి రూపాయికి గౌరవం ఇచ్చినప్పుడు డబ్బు భయాలను వదిలేసి లక్షల కోట్లు మీ జీవితంలోకి రావడం జరుగుతుంది సార్. ప్రతి రూపాయి నా వైపు పాజిటివ్ ఆలోచనలతోనే వస్తుంది. నా జీవితం డబ్బు సంపదతో ఐశ్వర్యంతో నిండి ఉంది. నా జీవితం డబ్బు సంపద ఐశ్వర్యంతోనే నిండి ఉంది. ఒకసారి ఊహించండి. మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. మీ జీవితంలో డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. రిలాక్స్ అవ్వండి. I am a money magnet. Where I spend circulates back to me multiplied. I am financially free. My income far exceeds my expenses. Wealth constantly flows into my life. I am worthy of making more money. My actions create constant prosperity. I am aligned with the energy of abundance. I am skilled at creating assets that generate wealth. My relationship with money is healthy and positive. Financial success is in my future. I am a money magnet, attracting wealth from all directions. Every dollar I spend circulates back to me multiplied. I am financially free. My income far exceeds my expenses. Wealth constantly flows into my life. I am worthy of making more money. My actions create constant prosperity. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. 2 చేతులను కదపండి. 2 చేతులను కలిపి షేక్ చేయండి. 2 చేతులను రబ్ చేసి మీ తలపై పెట్టుకుని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అబండెన్స్ ప్రాస్పరిటీ రిసీవ్ అవ్వాలని కోరుకోండి. మీ బాడీ మొత్తం టచ్ చేయండి సార్. తలపై నుంచి చేతుల మీదుగా మీ పాదాల వరకు స్పర్శ చేసుకోండి హై ఎనర్జీని. రిలాక్స్ అవ్వండి. మీరు ఒక హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ. మిమ్మల్ని మీరు నమ్మండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. 2 చేతులను కళ్ళపై పెట్టుకొని ఐస్ ఓపెన్ చేయండి సార్. ప్రెస్ చేయండి. మీ గోల్ ఊహించండి. డ్రీమ్ హోమ్ కమింగ్, డ్రీమ్ కార్ కమింగ్, డ్రీమ్ మనీ కమింగ్, డ్రీమ్ బిజినెస్ కమింగ్. మీ గోల్ ఏదైతే ఉందో అది రిసీవ్ చేసుకున్నట్టు ఊహించుకోండి. థ్యాంక్ యూ చెప్పండి. యూనివర్స్కి మీ గోల్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ లక్ష్యానికి థ్యాంక్ యూ చెప్పండి. మీరు అనుకున్నది జరుగుతుంది. ఎస్ సార్, సూపర్. నవ్వుతూ ఆనందంగా స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. నిదానంగా నవ్వుతూ. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. సూపర్. ఎస్ సార్, ఎలా అనిపించింది? బాగుంది సార్. మనీ మెడిటేషన్ ఈరోజు ఓన్లీ మనీ మెడిటేషన్. ఓకే, కంపల్సరీగా డైలీ ప్రాక్టీస్ చేయాలి సార్. ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. జగదీష్ గారు ఎలా అనిపించింది? బాగుంది సార్. అసలు డబ్బు చెప్తే కొద్దీ అసలుకి మన దగ్గర వచ్చినట్టు ఉంది సార్. అది మెయింటైన్ చేసండి.
అవును. మీరు చేసిన ప్రతి రూపాయి 100 రెట్లు తిరిగి మీ దగ్గరికి రావాలి. ఇచ్చేటప్పుడు కూడా చెప్పుకోండి సార్. మీరు 100 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా తిరిగి నా దగ్గరికి రావాలి. సారీ నిన్ను పంపు చేస్తున్నాను. మీ అక్క, చెల్లెలు, అత్త, మామలు, అన్నదమ్ములతో కలిసి నా దగ్గరికి రావాలని చెప్పుకోండి మనసులో. ఎంత బాగుంది సార్ ఓకే సార్. చెప్తుంటే. అవునా కదా? మనకొకటే కాదు ఎస్ సార్. రిలేషన్స్. మనీకి కూడా రిలేషన్స్ ఉంటాయి. ఓకే? సార్. కంపల్సరీగా ఓకే 100 సార్. రెట్లు తిరిగి నా దగ్గరికి రావాలని ఇవ్వండి ఇచ్చేటప్పుడు. ఓకే సార్. హ్యాపీగా ఆనందంగా ఖర్చు పెట్టండి. కోరుకోవడం కూడా పర్ఫెక్ట్గా కోరుకోండి సార్. ఎస్. ఎస్ సార్. ఈరోజు ఒక పవర్ఫుల్ కుబేర కోడ్ అంటాం దీన్ని. కుబేర కోడ్. కుబేరుడు అంటే ఆయన దగ్గర వెంకటేశ్వర వెంకటేశ్వర అనంతమైన, స్వామి స్వామి సార్. అవును కదా, అనంతమైన సంపద ఉంటది. వెంకటేశ్వర స్వామి కూడా అన్న దగ్గరికి వెళ్ళి వడ్డీకి తీసుకొచ్చాడంట. వడ్డీ తీసుకొస్తాం. అంత గొప్ప ధనవంతుడు కాబట్టి కుబేర కోడ్ ఈరోజు రాసుకోండి. కుబేర కోడ్ నేను కూడా డైలీ లెఫ్ట్ హ్యాండ్ లో రాసుకుంటున్నా. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, రాసుకోండి. కోడ్ 544 కొంచెం స్పేస్ ఇచ్చి 7959 5447959 నేను పంపిస్తాను. ప్రతిరోజు మినిమం 21 టైమ్స్ సార్. మినిమం 21 టైమ్స్. మ్యాక్సిమం 50 కౌంట్ ఇంపార్టెంట్ కాదు. మీ లెఫ్ట్ హ్యాండ్లో కూడా రాసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ బాడీలో కూడా రాసుకోవచ్చు డైలీ కనిపించే విధంగా. రెడ్ పెన్తో కూడా రాయొచ్చు, గ్రీన్ పెన్తో కూడా రాయొచ్చు. యాజ్ యువర్ విష్. బ్లాక్ ఒకటే యూజ్ చేయకూడదు. ఓకే. నైట్ పడుకునే ముందు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకేం కండిషన్ లేదు. 5447959 ఇండివిజువల్గా చదవాలి. మళ్ళీ ఒక్కొక్క నెంబర్ చదవాలి. ఈరోజు కుబేర కోడ్ 5447959. నేను ఇమేజ్ పంపిస్తాను గ్రూప్లో. డోంట్ వరీ. ఓకే రైట్ సార్. అందరూ పాజిటివ్ ఆలోచనలతో పీపీహెచ్ ఫార్ములాలో ఉండండి. పాజిటివ్ థాట్స్ చేయండి. ఓకే, పీస్ఫుల్ మైండ్తో ఉండండి. హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో ఉండండి సార్. ఓకే, హ్యావ్ ఏ గ్రేట్ డే. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈరోజు క్లాస్ మీకు ఎలా అనిపించిందో 1 minute వీడియో కూడా సెండ్ చేయాలని భావిస్తున్నాను. రైట్, ఏం నేర్చుకున్నారు ఈరోజు? మీకు ఎలా అనిపించింది ఈరోజు? ఓకే, ఆస్క్ ఫార్ములా కావచ్చు, మనీ గురించి డీటెయిల్స్ కావచ్చు, టైం గురించి కావచ్చు. 1 minute వీడియో పంపండి సార్. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ సార్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అనంత మరి స్వామి.